హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ఛానల్. మనం మాట్లాడుకోబోయే టాపిక్ శివ రీ రిలీజ్ ట్రైలర్ గురించి. సో ఇన్ని రోజుల నుంచి నేను పర్సనల్గా వెయిట్ చేస్తున్న రీ రిలీజ్ మూవీ బేసిక్గా శివ ఒకటి, ఇంకోటి గీతాంజలి ఒకటి. సో ఫస్ట్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ 50th యానివర్సరీ గురించి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అండ్ విత్ మోర్ ఇంపాక్ట్ అండ్ 4K అట్మాస్ విజువల్స్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 36 years. రాజమౌళి గారు వచ్చేసి బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అన్నారు. నాగేశ్వరన్ గారు వచ్చేసి స్పెల్ బౌండ్ అన్నారు. ప్రభాస్ గారు వచ్చేసి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ తన లైఫ్లో అన్నారు. శేఖర్ కమల గారు వచ్చేసి కమర్షియల్ సినిమా విత్ రియలిజం అన్నారు. దిలీప్ వంగ గారు వచ్చేసి ఎవ్రీథింగ్ టు రీవిజిట్ అండ్ రీథింక్ అండ్ రీటాక్ అని అన్నారు. వాటిలోకి వెళ్ళిపోతుంది. సో ట్రైలర్ కట్ చేసిన విధానం వచ్చేసి ఇట్ వాజ్ మోర్ ఇంక్లైన్ టు షో ది యాక్షన్ ఫీల్. అంటే ఆ సినిమా బేసిక్గా ఆ సినిమా హిట్ అయింది వచ్చేసి ఒక అన్కన్వెన్షనల్ స్టోరీ టెలింగ్, డాక్యుమెంటరీ స్టైల్ స్టోరీ టెలింగ్. అట్ ది సేమ్ టైం అంతవరకు కూడా సినిమాల్లో హీరోయిజం అంటే పెద్ద పెద్ద డైలాగులు, రాజధాని లైఫ్ క్యారెక్టర్స్ అటువంటివి ఉన్నాయి. బట్ ఆ పార్ట్ని బ్రేక్ చేస్తూ ఒక డిఫరెంట్ స్టైల్లో, అంటే సైలెంట్గా ఉన్నా కానీ ఆ వైలెంట్గా ఉండే క్యారెక్టర్స్ అంటారు చూడండి. సో అటువంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి వాటితోటి ఆ హీరోయిజం ఎలివేట్ చేస్తూ, ఇన్ఫాక్ట్ ఆ డైలాగ్ చూస్తే కూడా మన జైన్ చక్రవర్తి గారి ఎలా నువ్వు హీరోవా, ఎవరా నువ్వు హీరోవా, అభినందన చేస్తే నీకంటరా అనేలాగా మాట్లాడడం. అప్పుడు కూడా పెద్ద పెద్ద డైలాగులు ఏమి ఉండవు. నాగార్జున గారు ఆయన కళ్ళతోనే చూస్తుంటారు అంతే. అంటే ఆ కళ్ళతోనే ఆ ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు ఇంపాక్ట్, రైట్. బచ్చాగారి దగ్గర చూపించాము, భవానీ గారి దాదాగిరి, ఓకే అంతే, ఒకటే లైనే బట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది, రైట్. సో అదొకటి. ఇంకోటి వచ్చేసి అమల గారిని కాపాడే సీన్ ఒకటి, అండ్ ఆవిడతో ఒక చిన్న బిట్ చూపించినారు. చైన్ ఫైట్, బేసిక్గా ఆ చైన్ ఫైట్ అనేది ఆ జనరేషన్కి ఒక గేమ్ చేంజర్. అంటే ఫైట్స్ ఎలా కూడా తీయచ్చా అనే ఒక రకమైనటువంటి సీన్ అది. బేసిక్గా వాట్ కుడ్ హ్యావ్ మేడ్ మోర్ ఇంపాక్ట్ అని ఆలోచిస్తుంటే, సో సినిమాలో బ్రిలియంట్ మ్యూజిక్ ఉంది. యాక్చువల్గా ఇళయరాజా గారు ఆ టైంలో అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చినారు ఆ సినిమాకి. సో ఇన్ఫాక్ట్ అలాంగ్ విత్ బీజిఎం యాక్చువల్లీ 2-3 సీన్లు చూపించినారు. మన సైకిల్ చేసి ఒక చోట బీజిఎం, అండ్ దెన్ అమల గారితో ఒక సీన్ ఒక బీజిఎం చిన్న బిట్స్ వేసినారు. కానీ బట్ నా వరకు ఐ ఫెల్ట్ దిస్ ట్రైలర్ డి నాట్ జస్టిఫై ది గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా గారు అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలో 5 పాటలు ఉన్నా కానీ ఆల్ 5 సాంగ్స్ వర్ చాట్ బస్టర్స్. ఓకే, బాట్నీ పాట కానీ, సరసాలకు చాలా శివారు కానీ, ఎన్నియల్లో సాంగ్ కానీ, హలో మై డియర్ రాంగ్ నంబర్ పాట కానీ, ఒక క్లిమ్స్ ఏమైనా ఇచ్చిన సినిమా పాటల గురించి అని చెప్పి అనుకున్నాను. బట్ నెవర్తెలెస్ వీఆర్ గోయింగ్ టు రీవిజిట్ అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీవ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రీటాక్ అబౌట్ ద మూవీ. సో ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసినాము. డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.